బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కరీంనగర్ ఎంతో అభివృద్ధి చెందిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్కు కరీంనగర్ పుట్టినిల్లని 2 సార్లు కేసీఆర్ రాజీనామా చేసినా కూడా కరీంనగర్ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారని గుర్తు చేశారు. కరీంనగర్ మనోహరాబాద్ రైల్వే లైన్ను కూడా మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెచ్చారని హరీష్ రావు చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 32 రాజకీయ పార్టీలు ఒప్పించడంలో వినోద్ కుమార్ కీలక పాత్ర పోషించారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అర్హత లేకున్నా కరీంనగర్కు స్మార్ట్ సిటీ తెచ్చిన ఘనత వినోద్ కుమార్కి దక్కుతుందని వివరించారు హరీష్ రావు. నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ కరీంనగర్ లో పెరిగి పెద్దయిన వాడిని నేను. ఈ కరీంనగర్ లో చదువుకున్న విద్యార్థిని నేను. నాడు నేను చూసిన కరీంనగర్ నేడు మారిన కరీంనగర్ చూస్తే నా 2 కళ్ళు సరిపోతలేవు. ఎటు చూసిన అద్భుతమైన రోడ్లు, చక్కటి లైట్లు, ఎంతో అద్భుతంగా ఈ కరీంనగర్ తీర్చిదిద్దబడ్డదంటే అది మన కేసీఆర్ కృషి, మన గంగుల కమలాకర్ గారి ప్రయత్నం, మా వినోద్ అన్న తోడ్పాటు అని చెప్పుకోక తప్పదు. మిత్రులారా, ఒకటే ఆలోచించండి. నిజంగా కరీంనగర్ కు పుట్టినిల్లు లాంటిది బీఆర్ఎస్ పార్టీకి. మన పార్టీ పుట్టి ఏప్రిల్ 27వ తారీఖు కరెక్ట్ గా 24 సంవత్సరాలు కాబోతుంది. అంటే ఇంకో 15 రోజులైతే బీఆర్ఎస్ పార్టీ పుట్టి 24 ఏళ్ళు అవుతుంది. పార్టీ పుట్టిన మొదటి నెలలోనే కరీంనగర్ సభతోనే బీఆర్ఎస్ పార్టీ శంకరావాన్ని పూర్తి. మరి కరీంనగర్ గడ్డంటే కేసీఆర్ కి ఎంతో ప్రేమ. మొదటి రోజుల్లోనే కరీంనగర్